హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవీరా ఎట్ సవీరా వ్లాగ్స్. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. సో రోజు నేను 5:45కి లేస్తాను. లేచిన వెంటనే బ్రష్ చేసేసాను. తర్వాత కిచెన్ ఊడ్చేసుకుని వాకింగ్ అనేది చేస్తానన్నమాట. 15 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్ చేస్తాను. సో ఇప్పుడు కూడా వాకింగ్ చేస్తున్నాను. చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి జీరా వాటర్ అనేది నేను పెట్టుకున్నాను బాయిల్ చేసుకోవడానికి. ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ వచ్చి దోసకాయ పప్పు అనమాట. సో ఆ పప్పుకి దోసకాయల్ని పీల్ చేస్తున్నాను. సైడ్ బై సైడ్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కందిపప్పు వేసి కవ్వంతో వేసినాను. ఇలా చేస్తే ఏంటంటే ఈవెన్గా వేగుతుంది పప్పు అనేది. మళ్ళీ తరుక్కున్న ముక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాను. చేసుకుని వెంటనే పప్పు వేగిన వెంటనే ఆ కుక్కర్లోకి దోసకాయ ముక్కలు వేసేసి కారం పసుపు వేసాను. ఇంగువ వేసేసి వాటర్ పోసి మూత పెట్టి విజిల్ అయితే పెట్టేశాను. 3 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను అనమాట. వెంటనే బియ్యం కూడా కడిగేసి వాటర్ పోసి ఉడికించడానికైతే స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి ఆ రోజు దోశలు అనమాట. సో దానికోసం దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే జున్ను కూడా తింటాడు కాబట్టి కొంచెం సాల్ట్ వాటర్ పోసి చక్కగా చేసుకున్నాను రెడీ. ఆ తర్వాత జీరా వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాయి. సో నేను జీరా వాటర్ కన్స్యూమ్ చేసేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఒకటి అలా దోశలు వేసేసాను అనమాట. వేసేసి మా వారికి టిఫిన్ అనేది ప్యాక్ చేసేసాను. ఈ దోశలు పేపర్ దోశలు అనమాట. వీటికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, అసలు ఆయిల్ పట్టదు. చూస్తున్నారు కదా, ఇలా వేస్తే అలా వచ్చేస్తాయి పెనం నుంచి ఓడి. తర్వాత ఈ దోశలకి పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మిక్సీ జార్ తీసుకుని పుట్నాలు వేసుకుని అందులోకి జీరా కాస్త ఉప్పు మిర్చి అయితే వేసేసి అండ్ నెక్స్ట్ వాటర్ పోసి ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను. అండ్ దీనికి పోపుకి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు జీరా ఇంగువ వేసి బాగా వేయించి అది మంచి రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలోకి ఆ ఫైన్ పేస్ట్ అనేది వేసి కలిపి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మా హస్బెండ్కి లంచ్ ప్యాకింగ్. ఎప్పుడూ కూడా ఆయనకి బాక్స్లో రైస్ పెట్టే ముందు చట్నీ కానీ కూర కానీ రసం కానీ ఏదో ఒకటి ఏది ఉంటే అది కొంచెం వేస్తాను. ఆ తర్వాత రైస్ పెడతానమాట. ఏంటంటే ఇంట్లో కూడా ప్లేట్స్లో వడ్డించే ముందు రైస్ పెట్టకూడదు, కూర కానీ ఏదైనా వెయ్యాలంటారు కదా పెద్దవాళ్ళు. సో నేను అదే ఫాలో అవుతాను. ఆ తర్వాత ఆయనకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసేసాను అండ్ లంచ్ కూడా ఇచ్చేసాను. ఇకపోతే మా పాప వచ్చేసి ఇంట్లోనే టిఫిన్ తినేసి లంచ్ తీసుకెళ్తుంది. సో దానికోసం పప్పన్నం కలిపి ఇచ్చేసాను అనమాట ప్యాక్డ్. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ అనమాట. సో ప్రత్యేకంగా ఏం చేయలేదు. పొద్దున వండిన పప్పు ఉంటే దాన్ని వేడి చేసేసి చపాతి పిండి అయితే కలిపేసి చపాతీలు ఒత్తేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చేసాను. ఫస్ట్ ఎప్పుడు జున్నుకు పెడతాము. జున్ను తినేసిన తర్వాత వాడు వాకింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత వాడిని అయితే కాసేపు వదిలేసాము. ఈలోపు నేను చపాతీలు అనేవి చేస్తూ ఉన్నాను అనమాట. వాడిని వదిలేయాలంటే లిటరల్లీ మా హాల్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ తీసేసి ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి అప్పుడు వాడిని వదిలామన్నమాట. ఓ మై గాడ్, వాడు అల్లరే అల్లరి, అసలు లిటరల్లీ వాడికి ఆడుకోవడానికి ఏవీ లేవు పాపం. వాడు బొమ్మలు తప్ప ఇంకేం చేయాలి తెలియక ఓట్స్ది ప్లాస్టిక్ డబ్బా ఉంటే అది ఇచ్చేసాను అనమాట. దాంతో ఇంకా ఆడాడు, మామూలుగా ఆడలేదు. అలాగా వాడిని ఆడిస్తూ మా అమ్మాయి కూడా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది అనమాట. సో అది హోంవర్క్ చేసుకుంటూ వాడిని హ్యాండిల్ చేస్తుంది. నేనేమో ఇటు పుల్కాలు చేస్తూ వాడిని హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. సో వాడేమో కుర్చీ కింద దూరిపోయాడు. నేను చూసుకోలేదు. ఎంత సిగ్గు నేర్చాడంటే, ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటో వీడియో తీస్తున్నానని కాముగా కుర్చీ కిందకి దూరిపోయి నన్ను చూస్తున్నాడు అనమాట దొంగచాటుగా. చాలా లిటరల్లీ బాగా ఎంజాయ్ చేశాము. రోజు వదిలేస్తాం వాడిని రాత్రిపూట, ఎందుకంటే వాడికి ఇంకొక 1 మంత్లో 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. సో కాస్త అలవాటు పడాలి ఇంకా అని చెప్పేసి, ముఖ్యంగా నాకు భయం పోవాలి అని చెప్పేసి వాడిని రెగ్యులర్గా అయితే వదులుతాము. సో ఇదండి థర్స్డే మార్నింగ్ టు నైట్ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.